హలో టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సైకాలజీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాం. మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ టెట్కి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మీరు రాయాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అలాగే ఏపీ టెట్కి మీకు ఉపయోగపడే 5000 బిట్లతో కూడిన పీడిఎఫ్ ఫైల్స్ని మా యాప్లో ఉంచాం. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మా యాప్లో కూడా జాయిన్ అవ్వండి. యాప్లో ఉండే బిట్స్ ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్, గెస్టాల్ట్ అనేది ఏ భాషా పదం? జర్మన్ భాషా పదం. వికాస విజృంభణ దశ, కౌమార దశ. ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రాసినవారు జీన్ పియాజే. వికాస కృత్యాలు అనే భావనను ప్రవేశపెట్టినవారు హావిగ్ హారెస్ట్. వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుంచి అతడిపై ప్రభావం చూపే ప్రతి బాహ్య కారకం పరిసరంలా పరిగణించబడుతుంది అని అన్నవారు వుడ్వర్త్. శిశువుకు పుట్టుకతోనే వచ్చే కొన్ని సంజ్ఞానాత్మక ప్రక్రియలను ఏమంటారు? స్కిమాటా అంటారు. క్లయింట్ సెంటర్డ్ థెరపీ గ్రంథాన్ని రచించిన వారు కార్ల్ రోజర్స్. వ్యక్తి యొక్క ప్రతి ఉద్వేగం ఒక సహజాతాన్ని అనుసరించి ఉంటుంది అని అన్నవారు మెక్డోగల్. అడాలసిరే అనే లాటిన్ పదానికి అర్థం పరిపక్వతకు రావడం లేదా పరిపక్వ దశకు రావడం. మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎరిక్ ఎరిక్సన్. పూర్వ బాల్య దశా కాలం 2 నుండి 6 సంవత్సరాలు. అన్వేషణ దశ అని ఏ దశను పిలుస్తారు? పూర్వ బాల్య దశ. డిఎన్ఏను విస్తరించండి. డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. జన్యుపర జ్ఞానార్జన సిద్ధాంతం అని ఏ సిద్ధాంతాన్ని పిలుస్తారు? సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని. పిల్లలలో కనిపించే ఊహా క్రీడలు ఆడడం పియాజే ప్రకారం ఏ దశలో కనిపిస్తుంది? పూర్వ భావనాత్మక దశలో కనిపిస్తుంది. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు జీన్ పియాజే. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథాన్ని రచించిన వారు డబ్ల్యూసి భాగ్లే.